ఎవరిది? నీ మొగుడ్స్. నా గదిలోకి తాగొస్తావా? ఆశ్రయం బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తున్నారా బాబు? నీ గది లోపలికే వస్తా. ఏం చేస్తావే నా పెళ్ళాం? చేస్తావే? అవునే, కట్టుకున్న మొగుని బయట పడుకోబెడతావా నీ ఏమ? బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తారా బాబు? వద్దంటే పెద్ద ఆయన పోసేసాడరా బాబోయ్. నేను గెటౌట్స్ కాదే, ఈవేళ నీ పని అవుట్స్. నీ గౌను బటన్స్ ఫాట్స్. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నాను రా బాబు. రావే నాకు కసు కసుకు పుసుకు. వచ్చే కాదను, చూడకూడదు. వచ్చే మాట, నా మాట కాదనుకో. వచ్చే అసలు బాబోయ్, తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు? అమ్మా, అది తుపాకి, గుండు నొక్కు, బయటకు వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాను నేను? ఎందుకు వెళ్తాను? ఈవేళ పని అయిపోయింది. ఈ గన్ను లోడ్ లో ఉంది, మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది. అవే అవి ట్రాన్స్ఫర్ ప్రాపర్. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇవ్వకపోతే సంపేస్తా. అంటే నువ్వు అడ్రాగండి, నువ్వు మంచిదాని వాటి, నువ్వు అడి వాటికి ఇష్టం, నువ్వు చచ్చిపోవద్దంటే. నువ్వు ఆగవే. అగో నా కాళ్ళు పుట్టున్నాయి, వస్తున్నాయి. నా కాళ్ళు పుట్ట దొరకవే బాబు. ఇవ్వు. శబాష్, చంపేస్తా. అసనా పిచ్చినా బుచ్చి, తాగడం చూస్తే మనకు బాత్రూమ్స్ అన్నమాట. శబాష్. థ్యాంక్ యూ మాస్టర్. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్స్ మీ ముందుకి. డాడీ, రాత్రి అతను మీ దగ్గర విస్కీ తాగాడు కదా? అతనంటే? అతనే. అతనంటే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా, నా మొగ్గుడు నాన్న. ఓహో, రాజా. విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ, మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో, అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మ, ఓ పని చేయి. ఏమండి, విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పు. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్. ఆ కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది. అలాగేనమ్మా. అయ్యో, అదేమిటమ్మా విస్కీనంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజుకి గాని నువ్వు చెప్పద్దు. అలాగే. అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం. ఎవరక్కడ? ఏది నా మందేది? నా నాలిక పీక్కుపోతుంది, నా పళ్ళు జివ్వుమంటున్నాయి. శభాష్. నీ కార్సైన దొరల సరుకు. ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు? నిన్ను తాగి పెడతానుగా.
పెళ్ళాంస్ మావుగాస్ ఎక్కడా నీ కూతుర్స్ ఉసే పెళ్ళాంస్ ఎక్కడే రా నా పెళ్ళాంస్ ఎక్కడ దాకున్నావే అయిపోయావు ఈవేళ నీతో చాలా పనులున్నాయే పెళ్ళాంస్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా? కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. నీళ్ళల్లో సైకిల్ ఏంటి? ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాం. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. తొక్కింది చాలు, సైకిల్ దిగ్గుబ్బే. నన్ను బే అంటావే? నిన్ను నన్ను ఏవే అనలేదా? నేను నీ మొగుడ్స్ ఏమైనా అంటానే. అంటావా? అయితే నేను ఈ పెళ్ళాం, నేను ఏదైనా చేసేస్తావా? ఈ డబ్బులు తీసుకోండి. చూడండి, ఊళ్ళోకి ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో యజమానురాలు అనే బ్రహ్మాండమైన సినిమా వచ్చింది. చూసి తాపిగారండి, కంగారేం లేదు. అలాగే ఇప్పుడే ఇలాగే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నా ముద్దుల పెళ్ళం నా మీద కురిపితే ఈ ముద్దుల వర్షాన్ని నా కార్మిక సోదరులకు చూపించి వాళ్ళకి స్వీట్ తెప్పించి పండుగ చేసుకోవాలి. నువ్వు ఇలా ఫ్యాక్టరీకి వెళ్ళి నా పరువు తీయడానికి వీల్లేదు. చెప్తాను. ఎక్కడికి? మాట్లాడుకురా. శభాష్, ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళామని. నన్ను ఉమాదేవి మొగుడని పిలుస్తారు, లేక నిన్నే లీడర్ రాజు పెళ్ళమని పిలుస్తారో తెలుస్తాను. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తెలుస్తాను. శభాష్, ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళం. బేబీ, నీకేమైనా మతిపోయిందా? ఫ్యాక్టరీ మూసేయడం అంటే ఏమిటి? నేను ఈ లాకౌట్ పేపర్స్ మీద సంతకం చేయను. ఫ్యాక్టరీ మూసేయకపోతే నిజంగానే మతిపోతుంది డాడీ. గెలుపు తప్ప ఓటమిని ఒప్పుకోలేని నేను ఆ రాజు చేతిలో ఓడిపోలేను. నువ్వు ఓడిపోకూడదని లక్షలాది రూపాయలు విలువ చేసే మోటార్ సైకిల్స్ గోడౌన్ లో పెట్టుకుని లాకౌట్ చేసి ఫ్యాక్టరీ మూసేస్తావా? రాత్రికి రాత్రే మోటార్ సైకిల్ ని బయటకు పంపేసి ఆ తర్వాత లాకౌట్ బోర్డు పెడతాను. ఆ రాజుని నమ్మిన లేబర్ అంతా ఆకలితో మలమలా మాడి అతని మీద తిరగబడే వరకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయను. ఎందుక మా భార్యాభర్తల గొడవ మధ్య కార్మిక సమస్యను తీసుకొస్తావు? ఎందుక? నీ మూలంగానే. ఇంత కాడు ముక్క పుచ్చుకుని అతను నా ఫ్యాక్టరీలోకి, ఆ తర్వాత నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పటికైనా ఉమాదేవి మొగుడుగా అతను నా చెప్పు చేతల్లో ఉంటే నా అభిప్రాయం మార్చుకుంటాను. అది జరగని పని. జరిగే పని ఏమిటో నువ్వు చూస్తావా డాడీ? లాకౌట్ కు నువ్వు ఒప్పుకొని ఆ పేపర్ల మీద సంతకం చేయకపోతే బేబీ, ఏమిటమ్మా ఇది? ఎప్పుడు ఇలాంటి సాహసం చేయకు బేబీ. నీ క్షేమం కోసం సంతకమే కాదమ్మా. ఇంకా చూస్తారేట్రా, బయలుదేరండి. యాదగిరి అలా త్వరగా స్టార్ట్ చేయండి. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? ఎక్కండి.
ఏంటి కమాన్ ఏంటి అయిపోయావు ఏంట్రా పిల్ల పొత్తులా చూస్తారు దిగండి